ఇక ఇవాళ మనం లేయర్ గేమ్ ఎపిసోడ్ 14 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే కికుజావా నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడు. ఇక్కడ కికుజావా చెప్తూ ఉంటాడు యోకియా స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేసేవాడు, అందులో నేను ఒకరిని. యోకియా స్కూల్లోకి థర్డ్ ఇయర్ లో వచ్చాడు. తను వచ్చి రాగానే నాతో అడిగాడు, ఈ స్కూల్లో పవర్ఫుల్ ఎవరు, ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరు కంట్రోల్ చేస్తారు. ఇది విని నేను కూడా స్కూల్లో ఉన్న వాళ్ళ కొందరి పేర్లని యోకియాకి చెప్పాను. ఇంకా తను నేను వార్న్ చేశాను, నువ్వు కొంచెం వాళ్ళకి దూరంగా ఉండు. ఇక దీని తర్వాత మనం ఒక గ్రూప్ నైతే చూస్తాం. వీళ్ళంతా స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ బులీ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళంతా కికుజావాతో యోకియాకి సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ కికుజావా చెప్తూ ఉంటాడు తను చాలా వింతగా ఉన్నాడు, ఇంకా తన దగ్గర ఒక ఎలుక కూడా ఉంది. ఇది విని వీళ్ళకి కూడా తన్ని ర్యాగింగ్ చేయాలని అనిపించదు. ఇక ఇదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి కొడుకంట, తన దగ్గర చాలా మనీ ఉంటాయి. ఇది విని తినంటాడు అలాగైతే తన్ని కలవాల్సిందే. ఇక దీని తర్వాత వీళ్ళంతా కలిసి యోకియాని చుట్టుముట్టి తన్ని ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళంతా యోకియాని మనీ అడుగుతూ ఉంటారు. ఇది విని యోకియా చెప్తూ ఉంటాడు నా దగ్గర మనీ లేవు. ఇక ఇదే టైంలో వీళ్ళ సీనియర్ తన దగ్గర నుంచి పర్స్ ని లాక్కుంటాడు, దాంట్లో చాలా మనీ ఉంటాయి. దీన్ని చూసి యోకియా అంటూ ఉంటాడు ఆ మనీ నా స్కూల్ యూనిఫామ్ కోసం. ఇది విని వీళ్ళంతా యోకియాని కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక ఇదే టైంలో ఒక అతను ఇదంతా ఫోటోని తీస్తాడు. ఇక ఇప్పుడు ఎందుకో యోకియా నవ్వుతూ ఉంటాడు. తను ఇక్కడ అంటూ ఉంటాడు మిమ్మల్ని మోసం చేయడం ఇంత ఈజీ అని నేను అనుకోలేదు, మీరంతా నన్ను బులీ చేస్తారన్న సంగతి నాకు ముందే తెలుసు, అందుకోసమే నేను ముందే ఒక ఫోటోగ్రాఫర్ ని అరేంజ్ చేసి పెట్టుకున్నా. ఈ ఎవిడెన్స్ తో నేను మీ మీద కేస్ ని ఫైల్ చేయగలను. ఇంకా ఇది కాకుండా మీ మీద ఆల్రెడీ ఇంకొక పోలీస్ కేసు ఉంది. ఇక ఇప్పుడు నేను మీ మీద కేసు పెట్టానంటే మీరు మళ్ళీ స్కూల్ వైపు రాలేరు. ఇది వినగానే వీళ్ళ సీనియర్ కోపంలో తన కాలర్ ని పట్టుకుంటాడు. ఇప్పుడు యోకియో అంటాడు మీరు నేను చెప్పినట్టు విని నా గ్రూప్ లో జాయిన్ అయితే నేను ఎటువంటి కంప్లైంట్ ని ఫైల్ చేయను, ఇంకా నేనే మీకు కావాల్సినంత మనీని కూడా ఇస్తా. ఇక ఇదంతా విని వీళ్ళు నలుగురు దీనికి ఒప్పుకుంటారు. ఇంకా యోకియా ఒక పెద్ద గ్యాంగ్ ని రెడీ చేస్తాడు. ఇక ఈ గ్రూప్ ని యోకియా కొన్ని గ్రేడ్స్ వైజ్ గా డివైడ్ చేస్తాడు. ఇంకా గ్రేడ్ ఏ లో యోకియా ఒక్కడుంటాడు, ఇంకా గ్రేడ్ బి లో తనకి సంబంధించిన మెంబర్స్, ఇంకా ఇలాగే మిగతా గ్రేడ్స్ లో మిగతా మెంబర్స్ ఆర్ క్లాస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇంకా స్కూల్లో ఎవరికైనా ఈ ర్యాంకింగ్ కనుక నచ్చలేదంటే వాళ్ళని వీళ్ళు కొట్టేవారు. ఇక్కడ కికుజావా చెప్తూ ఉంటాడు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో నేను స్కూల్లో లేను, ఆ టైంలో నా హెల్త్ బాగలేకపోవడం వల్ల 1 వీక్ తర్వాత నేను స్కూల్ కి వెళ్ళాను. ఇంకా స్కూల్లో చూస్తే స్కూల్ మొత్తం మారిపోయి ఉంటుంది. వీళ్ళంతా యోకియాని బులీ చేస్తారని నేను అనుకునేవాడిని, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడ యోకియా గురించి తప్పుగా మాట్లాడినా తప్పే. ఇంకా ఇక్కడ కికుజావాకి తెలుస్తుంది తను ర్యాంక్ డి లో ఉన్నాడు, ఇంకా తన ముందున్న ఫ్రెండ్ ర్యాంక్ సి లో ఉన్నాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్ కికుజావా తోటి ఇష్టం వచ్చిన పని చేసుకోగలడు, ఎందుకంటే తను హై ర్యాంక్ లో ఉన్నాడు కాబట్టి. ఇంకా ఈ ర్యాంక్ గురించి చెప్పడమే వేస్ట్, వాళ్ళు వీళ్ళే చెప్తే అది చేయాలి. ఇక్కడ కికుజావా చెప్తూ ఉంటాడు ఆ టైంలో మేము మా ర్యాంక్ ని పెంచుకోవడానికి ట్రై చేసేవాళ్ళం, దీనికోసం మేము ఎన్నోసార్లు సీనియర్స్ కి టీచర్స్ కి కూడా పైసలు ఇచ్చి మా ర్యాంక్ ని పెంచుకున్నాం. ఇంకా ఇలా యోకియా వచ్చిన కాంచి స్కూల్ మొత్తం చాలా చెడిపోయింది. ఇంకా తన స్కూల్లో హైయర్ పొజిషన్ లో ఉండి అన్నిటిని కంట్రోల్ చేసేవాడు. ఇంకా కికుజావా చెప్తాడు గ్రాడ్యుయేషన్ టైంలో యోకియా తను ట్రాన్స్ఫర్ చేసుకుని కంచి వెళ్ళిపోయాడు. ఇక దీని తర్వాత స్కూల్ మళ్ళీ నార్మల్ అవుతుందని నేను అనుకున్నా, కానీ నేను అనుకున్నట్టు అస్సలు జరగలే. దీని తర్వాత స్కూల్ ఇంకా చెడిపోయింది, ఎందుకంటే యోకియా మాకు నిజమైన పవర్ అంటే ఏంటో చూపించాడు. ఇంకా తను చెప్తాడు యోకియా నాకు ఇన్స్పెక్షన్ రూమ్ లో చెప్పాడు నువ్వు కనుక నేను చెప్పిన ప్లాన్ ని ఫాలో చేసావంటే నువ్వు కంట్రీ ఆఫ్ డే ని రూల్ చేయగలవు. ఇక ఈ మాట వినగానే నేను కూడా దీనికి వెంటనే ఒప్పుకున్నాను. ఇంకా నాకు తెలిసి కంట్రీ ఆఫ్ నైట్ ని తనే కంట్రోల్ చేస్తున్నట్టున్నాడు. ఇక ఇదంతా విన్న తర్వాత అక్కియమ్మ వీళ్ళందరితో అడుగుతూ ఉంటాడు ఇతన్ని మనం ఏం చేద్దాం. ఇది విని యూజీ అంటాడు ఇతన్ని నేను కొట్టాలని అనుకుంటున్నా. ఇది విని ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ఇదే మాట అంటూ ఉంటారు, ఎందుకంటే కికుజావా వీళ్ళందరినీ యూజ్ చేసుకున్నాడు. ఇక ఇదే టైంలో నావంటుంది ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి, మన మెయిన్ ఫోకస్ ఇప్పుడు మనీని తిరిగి తెచ్చుకోవడం మీద ఉండాలి. మనకి అక్కియమ్మ వల్ల యోకియాకి సంబంధించిన ప్లాన్ గురించి అర్థమైపోయింది. ఇక ఇప్పుడు మనం మన మనీని తిరిగి తెచ్చుకొని మన మధ్యలో డివైడ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు యూజీ కికుజావాతో అంటాడు నీ దగ్గరున్న మనీని మా అందరితో ప్రాపర్ గా డివైడ్ చేసుకుంటానని నాకు ప్రామిస్ చేయి. ఇది విని కికుజావా కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు నావంటుంది ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి. ఇది విని వీళ్ళంతా షాక్ అవుతారు. వీళ్ళు అంటూ ఉంటారు తను మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు నావంటుంది యోకియా బ్యాక్ స్టోరీ విన్న తర్వాత మనకు అర్థం అవ్వట్లేదా, తను కేవలం 2 రోజుల్లోనే స్కూల్ ని కంట్రోల్ చేశాడు. తను ఎంత ఇంటెలిజెంట్ కాకపోయింటే తను ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ ని రెడీ చేశాడు. ఇక ప్రస్తుతానికి మనం కికుజావాని ఏం చేయకూడదు, ఎందుకంటే మనం ఇప్పుడు కికుజావాని ఏం చేసినా యోకియా ప్లాన్ గురించి మనకు అర్థమైపోయిందని తనకి తెలిసిపోతుంది. దీనివల్ల మనమే ప్రాబ్లం లో పడతాం. అందుకే నేను చెప్తున్నా అన్ని తన ప్లాన్ ప్రకారమే నడుస్తున్నాయని తను అనుకోనివ్వండి. ఇంకా నాకు తెలిసి కంట్రీ ఆఫ్ నైట్ ని యోకియానే కంట్రోల్ చేస్తున్నట్టున్నాడు, అందుకే వాళ్ళంతా ఒక టీమ్ లా ప్రాపర్ గా ఆడుతున్నారు. ఇంకా మనం కూడా వాళ్ళలాగానే టీమ్ లా ఆడాలి, మర్చిపోకండి ఇదొక టీమ్ గేమ్. ఇక ఇదంతా విని వీళ్ళంతా నావు చెప్పిన దానికి ఒప్పుకుంటారు. ఇంకా కికుజావాని ఏమీ అనరు. ఇక ఇప్పుడు నావు కికుజావాతో అంటుంది ఇప్పటి నుంచి మేము చెప్పినట్టు విను. ఇక ఇదంతా చూస్తూ నైట్ టీమ్ కి సంబంధించిన డీలర్ అంటూ ఉంటాడు తిను నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది, అయినా కానీ వీళ్ళు యోకియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక దీని తర్వాత మనకు తెలుస్తుంది కికుజావా దగ్గర ఉన్న మనీని అందరికీ ఈక్వల్ గా డివైడ్ చేశారు. ఇంకా స్మగ్లర్ రొటేషన్ లో నుంచి కికుజావాని తీసేశారు. ఇక దీని తర్వాత మనం ఇన్స్పెక్షన్ రూమ్ లో యూజిని అయితే చూస్తాం. తనకి డౌట్ 100 మిలియన్ చేస్తుంటాడు. ఇంకా దీని తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి సిట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే దీంట్లో నిజంగానే 100
$100 million ఉంటాయి. ఇంకా యూజీ రూమ్ లోకి వచ్చిన తర్వాత నా అడుగుతుంది, నీ దగ్గర ఏదైనా ట్రిక్ ఉందా? దీనిపై యూజీ చెప్తాడు, మనందరికీ తెలుసు మన టీమ్ లో లాస్ట్ గా ఎవరైనా డౌట్ చేశారంటే అది అక్యామా ఒక్కడే. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ సూట్ కేస్ ని పాస్ చేశారంతే. ఇంకా అలాగే నేను కూడా ఈ సూట్ కేస్ ని పాస్ చేశానని చెప్పి వాళ్ళ దాంట్లో మనీని తీసుకొచ్చారు. ఇక ఇది అర్థం చేసుకుని నేను కొంచెం రిస్క్ చేసి డౌట్ చేశాను అంతే. ఇంకా యూజీ చెప్తాడు, మనం ఇలాగే భయపడుతూ కూర్చుంటే యొక్కుయాకే ఈజీ అవుతుంది. ఇక దీని తర్వాత మనకు తెలుస్తుంది నెక్స్ట్ స్మగ్లర్ యూజీఏ. ఇంకా ఇక్కడ యూజీ ముందున అతను ఈ సూట్ కేస్ ని పాస్ చేసేస్తాడు. ఇంకా ఇన్స్పెక్టర్ ఈ సూట్ కేస్ ను ఓపెన్ చేసి చూస్తే దీంట్లో $100 million ఉంటాయి. అంటే ఈసారి మళ్ళీ యూజీ గెలిచేశాడు. ఇక ఇంత సింపుల్ గా $200 million ని సంపాదించినందుకు వీళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న టైంలో నావ్ అక్యామాని కలుస్తుంది. ఇక్కడ అక్యామా నావ్తో చెప్తూ ఉంటాడు, కికుజావా ఇన్సిడెంట్ జరిగిన కాంచి యోకియా ఇన్స్పెక్షన్ రూమ్ లోకే రావడం లేదు. నాకు తెలిసి తనేదో పెద్దదే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. సరే ఇక మనం ఒక మీటింగ్ ని అరేంజ్ చేసుకుందాం. ఇది విని నావ్ అంటుంది, మీటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్మగ్లర్ గా సునాడా వెళ్తున్నాడు. ఇది విని అక్యామా అంటాడు, అయితే తను ఎంత స్మగిల్ చేయబోతున్నాడు? ఇది విని నావ్ అంటుంది, నాకు తెలీదు. దీనిపై అక్యామా అంటాడు, అలాగైతే మీరు మీటింగ్ ని ఎందుకు అరేంజ్ చేసుకున్నారు? దీనిపై నావ్ చెప్తుంది, నువ్వు మీటింగ్ లో లే కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినంత మనీని వాళ్ళు తీసుకురావచ్చని మేము డిసైడ్ చేసుకున్నాం. దీనికి మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ యూజీ అంటూ ఉంటాడు, ఇష్టం వచ్చిన మనీ అని చెప్పి మనీని ఎవరు క్యారీ చేయకుండా రాకూడదు. అందరూ ఎంతో కొంత మనీని తీసుకురావాలి. ఇక తనందరి మీద కోపంగా ఉంటాడు, మనీని తీసుకురావాలని చెప్పి. ఇక్కడ ప్రెసెంట్ లో అక్యామా అంటూ ఉంటాడు, అలా చేస్తే అసలు ఎవరు మనీనే తీసుకురారు కదా. ఇక అక్యామా అన్నట్టే నెక్స్ట్ రౌండ్ లో నుంచి ఎవ్వరు మనీని తీసుకురారు సూట్ కేస్ లో. వీళ్ళెంత అదురుగాలని నేను అనుకోలే. దీనంతా చూసి ఇక్కడ యూజీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ $200 million సంపాదించిన తర్వాత అసలు మనీనే సంపాదించలే. సరేగా ఇలా 16 రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ లీడర్ చెప్తూ ఉంటాడు, 16 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరెవరు ఎంత మనీని సంపాదించారో ఇప్పుడు చూద్దాం. ఇంకా ఈ రిజల్ట్స్ ని చూస్తే దీంట్లో కంట్రీ ఆఫ్ డే కొంచెం లీడ్ లో ఉంటుంది. ఇంకా దీన్ని చూసి వీళ్ళంతా ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు. దీన్ని చూసి లీడర్ అంటూ ఉంటాడు, అంత సంతోషపడకండి, రౌండ్స్ అనేవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ రౌండ్ అనేది రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక దీని తర్వాత నైట్ టైమ్ లో అకియామా ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేస్తాడు. ఇక్కడ అకియామా అందరితో అడుగుతూ ఉంటాడు, మనం అసలు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాం? దీనిపై వీళ్ళంతా చెప్తూ ఉంటారు, మనం గేమ్ గెలిచి మనీని సంపాదించడానికి ఇక్కడికి వచ్చాం. ఇది విని అకియామా అంటాడు, నాకు క్లారిటీ ఇవ్వండి, గేమ్ గెలవడానికా లేకపోతే మనీని సంపాదించడానికా? ఇది విని వీళ్ళంతా అంటూ ఉంటారు, మేము గేమ్ ని గెలిచి మనీని సంపాదించుకోవాలని అనుకుంటున్నాం. దీనిపై అకియామా అంటాడు, నేను అనుకున్నా మీరు ఇంకా ఈ గేమ్ ని అర్థం చేసుకోలేదు. నాకు ఈ విషయాన్ని చెప్పండి, ఈ గేమ్ యొక్క రూల్స్ ఏంటి? దీనిపై నావ్ చెప్తుంది, ఫస్ట్ ఏటీఎం నుంచి మనీని కలెక్ట్ చేయాలి, దాని తర్వాత ఇన్స్పెక్షన్ రూమ్ మీదుగా దాన్ని థర్డ్ కంట్రీలోకి పంపించుకోవాలి. దీనిపై అకియామా చెప్తాడు, నావ్ కరెక్ట్ గానే చెప్పింది. ఇక ఇలా 50 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటాయో వాళ్ళు ఈ గేమ్ లో గెలిచేస్తారు. కానీ మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం స్మగ్లర్ గానే కాకుండా ఇన్స్పెక్టర్ లా కూడా కాంట్రాబ్యాండ్ మనీని సంపాదించగలం. ఇది విని వీళ్ళంతా అంటారు, అవును మనం కరెక్ట్ రూల్స్ ని ఫాలో చేస్తున్నాం కదా. అయితే నాకు ఈ విషయాన్ని చెప్పండి, గేమ్ గెలిచిన టీం ప్రాఫిట్ లో ఉంటుందా లేకపోతే మనీ సంపాదించుకున్న టీం ప్రాఫిట్ లో ఉంటుందా? ఇది వినగానే వీళ్ళంతా ఒక సెకండ్ షాక్ అయిపోతారు. ఇప్పుడు అకేమా అంటాడు, ఈ రౌండ్స్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత మన థర్డ్ అకౌంట్ లో ఉన్న మనీయే కాదు, మన ఏటీఎం లో ఉన్న మన ఒపోనెంట్స్ కి సంబంధించిన మనీ కూడా మనదే. ఇక ఈ విషయాన్ని మనం ఇప్పటిదాకా ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అకేమా చెప్పేది నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. సపోజ్ ఇప్పుడు డే టీమ్ ఏటీఎం లో 2 బిలియన్ ఉన్నాయి, అలాగే నైట్ టీమ్ ఏటీఎం లో కూడా 2 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ డే టీమ్ వాళ్ళు ఏం చేశారంటే నైట్ టీమ్ వల్ల ఏటీఎం లో నుంచి 600 మిలియన్ ని తీశారు. ఇంకా అలాగే ఇన్స్పెక్టర్ గా 1.1 బిలియన్ ని సంపాదించారు. ఇంకోవైపు నైట్ టీమ్ వాళ్ళేమో డే టీమ్ ఏటీఎం లో నుంచి 2 బిలియన్ ని తీసుకున్నారు. ఇంకా ఇన్స్పెక్టర్ గా వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదు. ఇక ఈ లెక్క ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు డే టీమ్ 100 మిలియన్ ప్రాఫిట్ లో ఉంటుంది కదా, అంటే డే టీమ్ వాళ్ళు ఈ గేమ్ ని గెలిచేస్తారు. కానీ మనం మర్చిపోయే విషయం ఏంటంటే మన ఏటీఎం లో ఒపోనెంట్ కి సంబంధించిన ఎంత మనీ ఉంటుందో ఆ మనీ మొత్తం మనదే. ఇక్కడ యోకియా వీళ్ళ దగ్గర నుంచి 2 బిలియన్ ని తీసుకున్నాడు కాబట్టి వీళ్ళ ఏటీఎం ఇప్పుడు ఖాళీగా ఉంది, అంటే దాంట్లో ఇప్పుడు మనీయే లేదు. ఇంకోవైపు డే టీమ్ వాళ్ళేమో నైట్ టీమ్ ఏటీఎం లో కేవలం 600 మిలియన్ నే తీసుకున్నారు, అంటే నైట్ టీమ్ ఏటీఎం లో ఇప్పుడు 1.4 బిలియన్ మనీ అలాగే ఉంది. ఇక ఇప్పుడు మనం ఆ నైట్ టీమ్ దగ్గర ఉన్న మనీని ఏటీఎం లో ఉన్న మనీతో క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళ దగ్గర ఇప్పుడు 3.4 బిలియన్ మనీ ఉంది. ఇక దీన్ని బట్టి చూసుకుంటే నైట్ టీమ్ వాళ్ళు ఓడిపోయిన ప్రాఫిట్ లోనే ఉంటారు. సో ఇక్కడ డే టీమ్ వాళ్ళు 2.1 బిలియన్ వచ్చాయి కాబట్టి గెలిచేస్తారు, కానీ అసలు ప్రాఫిట్ ని మాత్రం నైట్ టీమ్ వాళ్ళు సంపాదించుకుంటారు. సో ఇదంతా మీకు ప్రాపర్ గా అర్థమైందని అనుకుంటున్నా. సరిగా ప్రెసెంట్ లో ఇదంతా విని ఇక్కడ ఉన్న అతను దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు. అంటే వీళ్ళంతా గేమ్ ని ఇలాగే కంటిన్యూ చేస్తే వీళ్ళు ఏం ప్రాబ్లమ్స్ లో పడతారో అని ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తాడు. దీనిలో దీనికి తెలుస్తుంది, వీళ్ళు కనుక గేమ్ ని ఇలాగే కంటిన్యూ చేస్తే వీళ్ళు 700 మిలియన్ లాస్ లోకి వెళ్తారు. ఇంకా నైట్ టీమ్ వాళ్ళు 700 మిలియన్ ప్రాఫిట్ లో ఉంటారు. ఇంకా ఇప్పుడు అకేమో మళ్ళీ వీళ్ళని క్వశ్చన్ చేస్తాడు, మీరు గేమ్ ని గెలవాలని అనుకుంటున్నారా లేకపోతే మనీని సంపాదించుకోవాలని అనుకుంటున్నారా? అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఛానల్ కి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.